ఉగ్రవాద దాడికి ప్రతీకార చర్యగా భారతదేశం పాకిస్తాన్లో నిర్వహించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ సింధూర్. పాకిస్తాన్లో భారతదేశం చేపట్టిన ప్రతీకార ఆపరేషన్కు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు. ఈ ఆపరేషన్లో పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై క్షిపణి దాడులు జరిగాయని భారత ప్రభుత్వ ప్రకటనలు తెలిపాయి. భారతదేశంలో మొట్టమొదటి ట్రాన్స్ మీడియా ఎంటర్టైన్మెంట్ నగరాన్ని ఎక్కడ అభివృద్ధి చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్. ట్రాన్స్ మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీ త్వరలో ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు కానుంది. క్రియేటర్ ల్యాండ్ రాబోయే 5-6 సంవత్సరాలలో 8,000 నుంచి 10,000 కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షిస్తుందని మరియు వినోదం, పర్యాటకం, అదేవిధంగా సాంకేతిక రంగాలలో 1.5 లక్షలకు పైగా ఉద్యోగాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. పౌర రక్షణ మాక్ డ్రిల్స్ నిర్వహించాలని ఏ మంత్రిత్వ శాఖ రాష్ట్రాలను ఆదేశించింది? హోంమంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. పహల్గామ్లో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తుల మధ్య అత్యవసర సంసిద్ధతను పెంపొందించడానికి మే 7న పౌర రక్షణ మాక్ డ్రిల్లులు నిర్వహించాలని హోంమంత్రిత్వ శాఖ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. భారతదేశంలో మొట్టమొదటి బంగారం కరిగించే ఏటీఎంను గోల్డ్ సిక్క ఎక్కడ ఆవిష్కరించింది? హైదరాబాద్. భారతదేశంలో బంగారు లావాదేవీల స్వరూపాన్ని మార్చడానికి ఒక విప్లవాత్మక చర్యగా హైదరాబాద్కు చెందిన గోల్డ్ సిక్క ఏఐ ఆధారిత గోల్డ్ మెల్టింగ్ ఏటీఎంను ఆవిష్కరించింది. ఈ వినూత్న యంత్రం వినియోగదారులకు ఆటోమేటెడ్ ప్రక్రియ ద్వారా బంగారాన్ని కొనుగోలు చేయడానికి, విక్రయించడానికి, మార్పిడి చేయడానికి, లీజుకి ఇవ్వడానికి, డిజిటలైజ్ చేయడానికి మరియు డబ్బు ఆర్జించడానికి వీలు కల్పిస్తుంది. 2022లో భారతదేశంలో మొట్టమొదటి రియల్ టైమ్ గోల్డ్ ఏటీఎంను ప్రారంభించిన ఈ గోల్డ్ సిక్క ద్వారా ప్రవేశపెట్టబడిన ఈ తదుపరి తరం యంత్రం మానవ జోక్యం లేకుండా వస్తుంది. కళింగ సూపర్ కప్ 2025 ఫుట్బాల్ టోర్నమెంటును ఏ జట్టు గెలుచుకుంది? ఎఫ్సి గోవా. భువనేశ్వర్లో జరిగిన కళింగ సూపర్ కప్ 2025 ఫైనల్లో ఎఫ్సి గోవా జంషెడ్పూర్ ఎఫ్సిని 3-0 తేడాతో ఓడించి రెండోసారి దేశీయ కప్ పోటీలో ఛాంపియన్గా నిలిచింది. ఇది భారతదేశంలో పురుషుల ఫుట్బాల్కు ప్రధాన దేశీయ కప్పు పోటీగా పనిచేస్తున్నది. ఏ దేశం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను తప్పనిసరి సబ్జెక్టుగా చేర్చనుంది? యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వచ్చే విద్యా సంవత్సరం నుండి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కృత్రిమ మేధస్సును తప్పనిసరి సబ్జెక్టుగా ప్రవేశపెడుతున్నది. తద్వారా పెరుగుతున్న సాంకేతిక ఆధారిత భవిష్యత్తుకు సన్నాహకంగా విద్యా ఆవిష్కరణలో దేశాన్ని ముందంజలో ఉంచుతుంది. భారతదేశానికి హాక్ఐ 360 టెక్నాలజీని విక్రయించడానికి ఏ దేశం ఆమోదం తెలిపింది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అమెరికా హాక్ఐ 360 టెక్నాలజీని భారతదేశానికి విక్రయించడానికి ఆమోదం తెలిపింది. ఈ చర్య ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారతదేశ సముద్ర ప్రాంత అవగాహనను పెంచుతుంది. ఈ హాక్ఐ 360 నుండి అత్యాధునిక నిఘా సాంకేతికత కోసం అమెరికాతో $131 మిలియన్ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం ద్వారా భారతదేశం తన సముద్ర భద్రతను పెంచుకోవడంలో గణనీయమైన అడుగు వేసింది. ఈ ఒప్పందం భారతదేశానికి చీకటి నౌకలను గుర్తించడానికి మరియు కీలకమైన సముద్ర ప్రాంతాలలో సముద్ర ప్రాంత అవగాహనను మెరుగుపరచడానికి
అధునాతన సామర్థ్యాలను అందిస్తుంది. అమెరికా అధ్యక్షుడు విదేశీ చిత్రాలపై ఎంత శాతం సుంకాన్ని ప్రకటించారు? 100%. అధ్యక్షుడు ట్రంప్ మే 4 ఆదివారం తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ట్రూత్ సోషల్లో విదేశాలలో నిర్మించబడి తన దేశంలోకి వచ్చే అన్ని సినిమాలపై 100% సుంకాన్ని అమలు చేయాలనే ప్రణాళికలను ప్రకటించారు. భారతదేశంలో తొలిసారిగా నౌకా నిర్మాణ విధానాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది? మహారాష్ట్ర. స్వతంత్ర షిప్ బిల్డింగ్, షిప్ రిపేర్ మరియు షిప్ రీసైక్లింగ్ పాలసీని ఆమోదించిన మొట్టమొదటి భారతీయ రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. మహారాష్ట్రను షిప్ బిల్డింగ్, షిప్ రిపేర్ మరియు షిప్ రీసైక్లింగ్కు ప్రముఖ కేంద్రంగా మార్చడమే దీని యొక్క లక్ష్యం. 2030 నాటికి 6,600 కోట్ల పెట్టుబడి మరియు 40,000 ఉద్యోగాలను రాష్ట్రం లక్ష్యంగా పెట్టుకుంది. అదేవిధంగా 2030 నాటికి భారతదేశం యొక్క మొత్తం షిప్ బిల్డింగ్ ఉత్పత్తిలో 1/3 అందించాలని దీని యొక్క లక్ష్యం. స్ట్రాటోస్ఫిరిక్ ఎయిర్షిప్ ప్లాట్ఫామ్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? DRDO, రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ. మధ్యప్రదేశ్లోని షియోపూర్లో స్ట్రాటోస్ఫిరిక్ ఎయిర్షిప్ ప్లాట్ఫామ్ యొక్క మొదటి విమాన పరీక్షను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనగా DRDO విజయవంతంగా నిర్వహించింది. ఈ ప్లాట్ఫామ్ను ఆగ్రాలో ఉన్న DRDO యొక్క ఏరియల్ డెలివరీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంటు అభివృద్ధి చేసింది. ఈ ఎయిర్షిప్ ఒక ఇన్స్ట్రుమెంటల్ పేలోడును మోసుకెళ్లి దాదాపు 17 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. మొత్తం విమానం 62 నిమిషాలు కొనసాగింది మరియు ఆన్బోర్డ్ సెన్సార్ల ద్వారా ముఖ్యమైన డేటాను సేకరించడంలో ఇది సహాయపడింది. 2025 సుదిర్మాన్ కప్ను ఏ దేశం గెలుచుకుంది? చైనా. బ్యాడ్మింటన్ పవర్ హౌస్ 19వ ఎడిషన్ సుదిర్మాన్ కప్ 2025 ఫైనల్లో దక్షిణ కొరియాను 3-1 తేడాతో ఓడించి చైనా వరుసగా 4వసారి ఈ BWF సుదిర్మాన్ కప్ను గెలుచుకుంది. సుదిర్మాన్ కప్ చరిత్రలో చైనీయులకు ఇది 14వ టైటిల్ విజయం. చైనా, ఇండోనేషియా మరియు దక్షిణ కొరియా 3 దేశాలు మాత్రమే సుదిర్మాన్ కప్ను గెలుచుకున్నాయి. భారత జట్టు ఈ టోర్నమెంటులో పాల్గొన్న 16 జట్లలో 9వ స్థానంలో నిలిచింది. సుదిర్మాన్ కప్ అనేది బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అనగా BWF నిర్వహించే 2 సంవత్సరాలకు ఒకసారి జరిగేటటువంటి మిక్స్డ్ జట్టు బ్యాడ్మింటన్ పోటీ. చైనా 2025 ఏప్రిల్ 27 నుండి మే 4 వరకు జియామెన్లో 19వ ఎడిషన్ సుదిర్మాన్ కప్ ఫైనల్స్కు ఆతిథ్యం ఇచ్చింది. కొత్తగా కనుగొన్న పానీ మాలిక్యులర్ ఫామ్ దోమ ఏ ప్రాంతంలో కనుగొనబడింది? తీర ప్రాంత తూర్పు ఆఫ్రికా. టాంజానియా మరియు కెన్యా తీర ప్రాంతాలలో పానీ మాలిక్యులర్ ఫామ్ అనే కొత్త దోమ జాతి కనుగొనబడింది. ఇది అనోఫిలస్ గాంబియా కాంప్లెక్స్కు చెందినది. ఇందులో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మలేరియా వ్యాప్తి చేసే దోమలు ఉన్నాయి. ఇది తూర్పు ఆఫ్రికాలోని తీర ప్రాంతాలలో ప్రధానంగా టాంజానియా మరియు కెన్యాలో మాత్రమే కనిపిస్తుందని నిర్ధారించాయి. బ్రిటన్ మరియు ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయాలు భారతదేశంలోని ఏ నగరంలో తమ క్యాంపస్లను స్థాపించాలని నిర్ణయించుకున్నాయి? నవీ ముంబై, మహారాష్ట్ర. భారతదేశ విద్యా పర్యావరణ వ్యవస్థను అంతర్జాతీయకరించడానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నవీ ముంబైలో భారతదేశంలోని మొట్టమొదటి విద్యానగరాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది ప్రపంచ విశ్వవిద్యాలయాల ఆఫ్షోర్ క్యాంపస్లను నిర్వహిస్తుంది. వేవ్ సమ్మిట్ 2025లో
సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యార్క్ విశ్వవిద్యాలయం, ఇది యూకేలో ఉంటుంది, మరియు వెస్ట్రన్ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయంతో 3,000 కోట్ల రూపాయల విలువైన అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది. భారత పురావస్తు సర్వే అనగా ఏఎస్ఐ సంస్థ ఇటీవల ఏ ప్రదేశంలో దిగువ పాతరాతి యుగం నాటి చరిత్రపూర్వ సాధనాలను కనుగొంది? మంగర్బని. పురావస్తు శాస్త్రవేత్తలు ఇటీవల మంగర్బని వద్ద దిగువ పాతరాతి యుగం నాటి సాధనాలను కనుగొన్నారు. ఈ మంగర్బని అనేది ఢిల్లీ హర్యానా సరిహద్దుల్లోని ఆరావళి కొండ ప్రాంతాల్లో ఉన్న ఒక పవిత్రమైన తోట మరియు పాతరాతి యుగం ప్రదేశం. ఇది ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతంలోని ఏకైక ప్రాథమిక అడవిలో ఉంది. ఈ ప్రదేశంలో రాతి ఆశ్రయాలు మరియు 20 ఏళ్ల నుండి 40,000 సంవత్సరాల నాటి పురాతన రాతి మరియు గుహా చిత్రాలు ఉన్నాయి. ఇటీవల వార్తల్లో కనిపించిన సఫా మసీదు ఏ రాష్ట్రంలో ఉంది? గోవా. గోవాలోని పోండాలోని సఫా మసీదు వద్ద ఉన్న పాత వాటర్ ట్యాంకు చుట్టూ దెబ్బతిన్న మిహ్రాబు నిర్మాణంపై మరమ్మత్తు పనులు ప్రారంభించాలని భారత పురావస్తు సర్వే అనగా ఏఎస్ఐ నిర్ణయించింది. సఫా సాహోరీ మసీదు అని కూడా పిలువబడే సఫా మసీదు 1560లో బీజాపూర్ సుల్తాన్ అయిన ఆదిల్ షా నిర్మించిన చారిత్రాత్మక మసీదు. పోర్చుగీసు వలస రాజ్యాల కాలంలో మనుగడ సాగించిన గోవాలోని కొన్ని ఇస్లామిక్ స్మారక చిహ్నాలలో ఇది ఒకటి. ఈ సమయంలో అనేక మతపరమైన ప్రదేశాలు నాశనమయ్యాయి. ఈ మసీదు నిర్మాణ మరియు సాంస్కృతిక విలువలకు ప్రసిద్ధి చెందింది మరియు ఏఎస్ఐ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రక్షణలో జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించబడింది. 2 డైమెన్షనల్ లేడ్ గది ఉష్ణోగ్రత ఆల్టర్ మ్యాగ్నెట్ యొక్క మొట్టమొదటి ప్రయోగాత్మక పరిశీలనను ఇటీవల ఏ సంస్థ నివేదించింది? హాంకాంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. హాంకాంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి ఒక పరిశోధన బృందం గది ఉష్ణోగ్రత వద్ద ద్విమితీయ లేడ్ ఆల్టర్ మ్యాగ్నెట్ యొక్క మొట్టమొదటి ప్రయోగాత్మక పరిశీలనను చేసింది. ఆల్టర్ మ్యాగ్నెట్లు అనేది స్పిన్ ఆర్బిట్ క్లప్పింగ్ లేదా మొత్తం మ్యాగ్నటైజేషన్ అవసరం లేకుండా మొమెంటం ఆధారిత స్ప్లింటింగ్ను చూపించే యాంటీ ఫెర్రో మ్యాగ్నెటిక్ పదార్థాల కొత్త తరగతి. 2025 ఖేలో ఇండియా యూత్ గేమ్స్కు ఆతిథ్యం ఇస్తున్న రాష్ట్రం ఏది? బీహార్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2025 మే 4న వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా 7వ ఎడిషన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ను ప్రారంభించారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ తొలిసారిగా బీహార్లో మే 4 నుండి 15 వరకు పాట్నా, నలంద, గయా, భాగల్పూర్ మరియు బెగుసరాయితో సహా 5 జిల్లాల్లో జరుగుతున్నాయి. 28 క్రీడల్లో 8,500 మందికి పైగా అథ్లెట్లు మరియు 1,500 మంది సాంకేతిక సిబ్బంది పాల్గొంటున్నారు.